రే మస్తుందిరా వినాయకుడు. వినాయకుడు చూడరా మస్తుందిగా. అరే అన్న మేము వినాయకుని ఫస్ట్ చూసినామన్న, మేము బుక్ చేస్తాం. బుక్ ఇంకా చేసుకోలేగా అన్న, మేము చేసుకుంటాం ఇప్పుడు. అరే మంచిగా మర్యాదగా అన్నాన్ని పిలిస్తే అర్థం కాదా, మేము బుక్ చేసుకుంటా అన్నాగా నుంచి. రే పొట్టోడా నా తోడంతా లేవు. అరే తురై కొడుతున్నావు అబ్బే. ఏమ్రా మీన్కి వస్తున్నావు? అరే బాయ్ 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 లొల్లెందుకు బాయ్, ఏమైంది చెప్పు లొల్లెందుకు. అన్న వినాయకుని ఫస్ట్ మేము చూసినామా, వీడు వచ్చి రుబాబ్ చేస్తున్నా మొత్తం. నా వీడు చూడనికే వచ్చినా, నేను బుక్ చేయడానికి వచ్చినా. ఇప్పుడు నేను బుక్ చేసేది పోనీ బాయ్, అయిపోయింది ఏదో అయిపోయింది. మీ ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఉంది, వింటారా మరి? చెప్పానా ఇంకా చెప్పనా వింటాం. బాయ్ నాతో సైడ్కి రా, నీకు మాట చెప్తా. బాయ్ నాకు 10,000 ఫోన్ పే కొట్టు, ఆ గణేష్ నీకు సెట్ చేస్తా, వాళ్ళని షెడ్లకి వెళ్ళి బయటికి పంపించేస్తా. సరే అన్న, నీ ఫోన్ పే నెంబర్ చెప్పు. అయిపోయింది రైట్. అరే బాయ్ ఒకసారి సైడ్కి రా, నీతో మాట్లాడాలి. అరే బాయ్ నాకు ఫోన్ పే ఒక 15,000 కొట్టు, ఆ గణేష్ నీ పేరు మీద బుక్ చేస్తా, వాళ్ళందరినీ ఇంటికి పంపించేస్తా. సరే బాయ్, నేను నెంబర్ చెప్పు బాయ్. చేసిన చూడు బాయ్, నా పేరు మీద బుక్ చేసి. సరే బాయ్. A few moments later. బాయ్ ఒక గణేష్ బుక్ చేయాలి, డీటెయిల్స్ రాసుకో. డీటెయిల్స్ చెప్పాను. అమౌంట్ నేను ఫోన్ పే ఇస్తున్నా నీకు. ఇక నా చేసిన అమౌంట్ వేసిన. అరే సైడ్కి తీసుకుపోయింది కానీ సెట్ చేసిన 15,000 వినాయకుడు ఇప్పుడు మనదే. ఇంకా అరే చూసినా ఆరా సైడ్ వైపు మనకి 10,000 ఇచ్చిన, సెట్ చేసేసిండు, వాళ్ళకి బుక్ చేసినాం మనం. అన్న ఈడేం చేస్తారు అన్న? ఎవరు మీరు? ఎవరంటే పోయిందా అన్న, గణేష్ బుక్ చేసింది మేమేగా. వాడు కాదన్న, మేము బుక్ చేసినాము. అన్న మీరే ఆయన బుక్ చేసింది. ఇప్పటిదాకా మీతో ఒక ఆయన మాట్లాడిగా, ఆయన 25,000 కొట్టి వెళ్ళిపోయింది కదా, ఆయననే బుక్ చేసుకుండు. ఆయన 25,000 కొట్టి వెళ్ళిపోయింది కదా, ఆయననే బుక్ చేసుకుండు. 25,000 బుక్ చేసుకుర్రా అన్న. నువ్వు ఎంత కొట్టినావు అన్న వానికి? 10,000 కొట్టినా అన్న. నువ్వు 10 నేను 15 మన పైసలతో వాడు బుక్ చేసుకున్నావు కదా వినాయకుడు. మళ్ళీ మనం కొట్టుకుంటాం ఈ వినాయకుని కోసం. నడరా నాడు గొర్రె.